మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వాళ్ళ ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ బిఎంబి కన్సల్టెన్సీ ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఇక్కడ నిజామాబాద్ నుంచి నడుపుతున్నారు. మన ఇన్ఫర్మేషన్ మీద మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అక్యూజ్ చంద్రశేఖర్ ప్రసాద్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది మామూలు మిగతా మల్టీ లెవెల్ మార్కెటింగ్ లానే మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇంకా జనాలను యాడ్ చేయండి, మీకు డబ్బులు వస్తాయని చెప్తా ఉంటారు. అండ్ వాళ్ళు ఏదో ఒక వెబ్ పేజ్లో మీకు చూపిస్తూ ఉంటారు, మీకు మీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కానీ విత్డ్రా చేసే సిచ్యువేషన్కి డబ్బులు ఉండవు, విత్డ్రా చేయలేరు. సో ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటి అంటే మిగతా వాళ్ళని యాడ్ చేయండి, ఇంకా నలుగురిని యాడ్ చేయండి, మీరు నలుగురు యాడ్ చేయండి, వాళ్ళు నలుగురు యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి జనాల్ని ప్రలోభ పెడతారు. జనాలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఒకరిని యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటూ చెప్పే స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పుడు స్కీమ్లు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లో కేసులు పెట్టి వాళ్ళ సీఈఓలు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ స్కీమ్లు ఎట్లా ఉంటుంది అంటే బాటమ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మోసపోయేది పేదవాళ్ళు, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అని ఆశ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ శేఖర్ దాంట్లో ఈ బిఎంబి కన్సల్టెన్సీ ఏదైతే ఉందో చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకున్న ప్రాథమిక సమాచారం. దాని గురించి ఇంకా మనం డీప్గా వెళ్ళాలి. అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక 22 మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో సభ్యులుగా చేర్పించాడు. అది కాకుండా ఇండైరెక్ట్గా పరోక్షంగా ఒక 750 మందిని దీంట్లో మెంబర్స్ అంటే వాళ్ళ ద్వారా ఇంకా మిగతా 750 మందిని జాయిన్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ దిస్ మనకు తెలియకుండానే ఇక్కడ ఒక 777 మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్లో భాగస్వాములు అయ్యారు. సుమారు ₹1 కోటి పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. బట్ ఆ డబ్బులు ఓన్లీ మీకు ఆ స్క్రీన్లో కనబడతా ఉంటే విత్డ్రా చేసుకోలేరు. సో ఇంతమంది మనం మోసపోయారు. ఇంకా నిజామాబాద్ కాకుండా మిగతా చోట్ల కూడా దీంట్లో చాలా మంది ఉంటారు, ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకంటే ఇది నిజామాబాద్ ఒకటే కాదు, మొత్తం స్టేట్ వైడ్ రన్ అవుతా ఉంది. సో ఇటువంటి స్కీములకి మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, ప్రజలందరికీ ఇటువంటి స్కీముల నుంచి దూరంగా ఉండాలి. ఇట్లాగా మీకు రాత్రే డబ్బులు ఇస్తాము, లేదంటే అసలు నమ్మే సఖ్యం కానీ రిటర్న్స్ ఇస్తాము అని చెప్పేవి వేటిని నమ్మకూడదు. వాటి ద్వారా జనాలు మోసపోవడం తప్ప ఎటువంటి ఉపయోగం కానీ ఎటువంటి నిజము ఉండదు. సో ప్రజలందరికీ మళ్ళీ విజ్ఞప్తి, ఇటువంటి స్కీమ్స్ దూరంగా ఉండండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా పోలీస్ వారికి ఇవ్వండి. దాని ద్వారా మీరు మిగతా ప్రజలు, అమాయకమైన ప్రజలు మోసపోకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. నలుగురిని జాయిన్ చేస్తే మీకు ప్లాట్లు ఫ్రీగా ఇస్తాము, లేదంటే లాటరీల్లో జాయిన్ అవ్వండి, ఇవి ఇస్తాము ప్లాట్లు కానీ, లేదంటే ఇంకేమైనా ఇస్తామని, ఇవన్నీ మోసం. ఆల్రెడీ ఇక్కడ ఇటువంటి వాటిలో మనకి జక్రాన్పల్లి ఏరియాలో ఒక కేసు రిజిస్టర్ అయ్యింది, ఆరుమూరులో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇటువంటి వెరైటీ ఆఫ్ రీజన్స్తో మిమ్మల్ని లోపరుచుకోవడానికి జనాల్ని ట్రై చేస్తూ ఉంటారు. ఈ గొలుసు కొట్టు స్కీములు అంటారు వీటిని, గొలుసు కొట్టు స్కీములు. వాటిని అందరూ వాళ్ళ జనాలకి మీ ద్వారా, మన మీడియా మిత్రుల ద్వారా అందరూ అవగాహన కల్పించాలి, వాటి నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి సిస్టమేటిక్గా మన యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ స్కీములు వేల కోట్లలోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు నిజామాబాద్లోని ₹1 కోటి దాకా 770 మంది దగ్గర నుంచి వసూలు చేశారంటే దేశం మొత్తం మీద ఎంతమంది వసూలు చేసి ఉంటారు. సో అందరికీ మా పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి, ఇటువంటి ఏమైనా వస్తే ఒకసారి ఆలోచించండి, లోకల్ పోలీసుని కూడా కన్సల్ట్ చేయండి. ఇటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్కి బాధితులు కాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.